ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున హాజరై బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి అబద్ధాల కాంగ్రెస్ సర్కార్కి బుద్ధి చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రజలను కోరారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గణపురం మండలంలోని బస్వరాజ్పల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, కొండాపూర్, సీతారాంపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను రజతోత్సవ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వానించి ప్రతి ఒక్కరూ సకాలంలో సభాస్థలికి చేరుకొని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయడానికి ఇప్పటికే నేను ప్రతి గ్రామానికి పోయి మా కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసి సభను విజయవంతం చేయమని ఆహ్వానించడం జరుగుతున్నది. ఎక్కడికి పోయినా పెద్ద సంఖ్యలో వస్తాం అని చాలా ఆసక్తి చూపెడతా ఉన్నారు. కానీ వాహనాలే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. మళ్ళా మాకు కొంతమంది ప్రబుద్ధులు మాకు పోటీగా మరి కార్యక్రమాలు కూడా చేసినా ఎవ్వి కూడా ఈరోజు మా మీటింగ్ను ఫెయిల్ చేయాలని ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా సభ విజయవంతం అవుతుంది. ఈ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కూడా 20,000 కంటే ఎక్కువ జనం పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎండను కూడా లెక్క చేస్తలేరు. ఇప్పుడు దాదాపు 2 గంటల టైం ఉన్నది. ఇప్పుడు చూసింది కదా, ఎక్కడికక్కడ చెట్ల కింద కూర్చుంటున్నాం. ఎక్కడ కూర్చొని అందరూ కూడా ఎప్పుడు వస్తారు మీరు వచ్చి మాట్లాడాలన్నారు. వీళ్ళ యొక్క ఉత్సాహం చూస్తుంటే మరి ఆశించిన దానికంటే పెద్ద సంఖ్యలో సభ విజయవంతం అవుతుంది. కేసీఆర్ గారిని ప్రజలు ఇంత తొందరగా మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు. ఏంటంటే కేసీఆర్ గారు ఉంటేనే మంచి జరిగేది. అనవసరంగా మాటలు నమ్మి తులం బంగారానికి ఆశపడ్డామని మహిళలు అంటారు, 2,500 ఆశపడ్డామని, రైతులు 15,000కి ఆశపడ్డాం. అదేవిధంగా రుణమాఫీ అవుతుంది అనుకున్నాం. ఏదో మమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టడం, మేము మభ్యపడ్డాం. ఇప్పుడు మాకు చాలా తెలిసి వచ్చింది. ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉండాలంటే కేసీఆర్ గారు మళ్ళీ మా తరఫున తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే మరి ఆ రోజు చేసి తెలంగాణ తెచ్చిండో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరికలాగా ఉండాలంటే కేసీఆర్ ఒక మాట మాట్లాడుతుందాలనే భావన ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గారు కూడా తప్పకుండా 20 సంవత్సరాల రజతోత్సవ మహాసభలో తెలంగాణ పునర్నిర్మాణం ఎట్లా జరిగింది, ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా మాట్లాడతారని ఎక్స్పెక్టేషన్ ఉన్నది. కేసీఆర్ వస్తేనే మేలు జరుగుతుందనే భావన ఉన్నది. జై తెలంగాణ. ప్రజలకు ఏ సందేశం ఏం సందేశం? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత ప్రభుత్వం యొక్క పనితీరు, ఎన్నికల హామీలను విస్మరించడం, ఈరోజు రాజ్యాంగంలో ఇప్పటికే చాలా సందర్భాల్లో కోర్టులు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈరోజు రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారు, అన్రెస్ట్గా ఉన్నారు. అదే మాకు ఈరోజు 2 రకాలుగా ఇప్పుడు చాలామంది ఇప్పుడు చెప్తున్నారు మోటార్లు కాలుతున్నాయి, పవర్ ఫెయిల్యూర్ ఉంది, అదేవిధంగా రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడతలేదు, వాటన్నిటితో కూడా సరిగా ధరలు కూడా లేవు, పర్యవేక్షణ లేదు. ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ కూడా డిఫంక్ట్ అయి కూర్చున్నాయి. ఇట్లా అనేక అంశాలు చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇస్తాడు రేపు. ఎందుకంటే 1 ఇయర్ వరకు కూడా ఏం మాట్లాడద్దని మాకు చెప్పిండు, వారు కూడా ఏం మాట్లాడలే. ఇప్పుడు అయిపోయింది కాబట్టి వాళ్ళ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. రేపు జరగబోయేటువంటి సభ ద్వారా మళ్ళీ నూతన ఉత్తేజంతో రేపు ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ఎగిరేది ఇక్కడ బీఆర్ఎస్ జెండా అనే